హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి గుణపాఠం. వడ్రంగి సాంబయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు శివరాముడు, నగరంలో వర్తకుల కింద పనిచేస్తున్నాడు. రెండోవాడు గోవిందుడు, తండ్రిలాగే వడ్రంగం నేర్చుకుని ఇంటి దగ్గరే ఉండి తండ్రికి సహాయం చేస్తున్నాడు. గోవిందుడు అన్నను చూడటానికని నగరం వెళ్ళిన సమయంలో సాంబయ్యకు గుండెపోటు వచ్చింది. గోవిందుడు తిరిగి వచ్చేదాకా తాను బతకననిపించి సాంబయ్య తన పొరుగున ఉన్న గొప్ప షావుకారు భూషయ్యను పిలిపించి అతనికి ఒక సంచి ఇస్తూ, ఇందులో 5,000 రూకలున్నాయి, వీటిని నా కొడుకులకు ఇచ్చి దీని మూలంగా వాళ్ళు సోమరులైపోకుండా సుఖంగా బతికేటట్టు మీరు చూడాలి అని వేడుకున్నాడు. భూషయ్య ఒప్పుకొని ఆ డబ్బు సంచి తీసుకుని తన ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చేసరికి సాంబయ్య ప్రాణం పోనేపోయింది. వెంటనే నగరంలో ఉన్న సాంబయ్య కొడుకులకు కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి తండ్రికి ఉత్తరక్రియలు చేశారు. వాళ్లకు అలమారులో తండ్రి రాసిపెట్టిన చీటీ ఒకటి కనబడింది. భూషయ్యకు కబురు పెట్టకముందే సాంబయ్య తన కొడుకుల పేర ఒక చీటీ రాసిపెట్టి దాన్ని అలమారాలో ఉంచాడు. నేను చాలా కాలంగా పోగు చేసిన డబ్బు 5,000 ఉన్నది. దాన్ని షావుకారు భూషయ్య గారికి ఇస్తాను. మీరు ఆయన సలహా ప్రకారం దాన్ని వినియోగించుకుని సోమరులు కాకుండా సుఖంగా బతకండి అని ఆ చీటీలో ఉన్నది. సాంబయ్య కొడుకులు ఆ చీటీని తీసుకుని పోయి భూషయ్యకు చూపితే భూషయ్య ఎంతో నొచ్చుకున్నట్టు నటిస్తూ, పాపం మీ నాయన నాకు డబ్బు ఇద్దామనుకున్నాడు కాబోలు, కానీ ఇచ్చే లోపునే మృత్యువు పిలుచుకుపోయింది, ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి అని సలహా ఇచ్చాడు. మోసం తలపెట్టి భూషయ్య అబద్ధం ఆడుతున్నాడని సాంబయ్య కొడుకులు తెలుసుకున్నారు. ఎందుకంటే సాంబయ్య చావకముందే ఒకసారి భూషయ్య వచ్చి సాంబయ్యతో ఏదో రహస్యంగా మాట్లాడి వెళ్ళినట్టు, రెండోసారి భూషయ్య వచ్చినప్పుడు మాత్రం సాంబయ్య చనిపోయి ఉన్నట్టు వాళ్ళకి తెలిసింది. సాంబయ్య భూషయ్యకు డబ్బు ఇచ్చే ముందు చీటీ రాసి ఉండవచ్చు, కానీ చనిపోయే ముందు డబ్బు ఇచ్చాడనడానికి సందేహం లేదు. ఇంట్లో ఎక్కడా అంత పెద్ద మొత్తం కనబడలేదు. సాంబయ్య కొడుకులు భూషయ్య గుణపాఠం నేర్పడానికి నిశ్చయించుకుని అందుకు ఒక పథకం వేసుకుని భూషయ్య మాటలు నమ్మినట్లుగా నటించారు. శివరాముడు భూషయ్య వద్దకు వెళ్ళి, మా నాన్న పోతూ పోతూ మిమ్మల్ని చూపాడు, ఇప్పుడు మీరే మాకు పెద్ద దిక్కు. మా గోవిందుడు వడ్రంగం చేసుకుంటూ ఇక్కడే ఉంటానన్నాడు, వాణ్ణి ఒంటరిగా విడిచిపోలేను, నాకు కూడా ఇక్కడే పొట్టపోసుకునే మార్గం ఏదన్నా చూపండి అని అడిగాడు. మా ఇంటి జమా ఖర్చులు చూస్తూ నా దగ్గరే పనిచెయ్యి, ఆ మాత్రం సాయం చేయలేనా అన్నాడు భూషయ్య. శివరాముడు భూషయ్య ఎంట చేరి ఇంట్లో అందరి విశ్వాసానికి పాత్రుడయ్యే విధంగా నడుచుకుంటూ వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా అయిపోయాడు. అతనికి ఆ ఇంటి గుట్టుమట్లన్నీ తెలిసిపోయాయి. భూషయ్య తన డబ్బు యావత్తు ఒక భోషాణం పెట్టెలో పెట్టి దాన్ని నలుగురు తిరిగేటట్టు నెట్టింటనే ఉంచి అందులో పాత బట్టలు, ఇతర విలువలేని వస్తువులు తప్ప ఇంకేమీ లేనట్టు దాని మీద ఒక పాత బట్ట కప్పి ఉంచేవాడు. అయితే ఈ ఇంటివారిలో ఎవరో ఒకరు అస్తమానము ఆ భోషాణాన్ని ఒక కంట కనిపెట్టే ఉండేవారు. శివరాముడు అవకాశం దొరికినప్పుడు ఆ భోషాణం పెట్టి కొలతలు రాసి పెట్టుకున్నాడు. ఒకనాటి రాత్రి భూషయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. భూషయ్య నిద్రకళ్ళతో లేచి తలుపు తీశాడు. బయట ఎవరో రాజకుమారుడిలాగా బట్టలు వేసుకుని ఉన్నాడు. అతని వెనుక చీకట్లో కొందరు మనుషులు ఉన్నారు. రాజకుమారుడు భూషయ్యకు నమస్కరించి, ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన ధనికుడు లేడని విన్నాను. మాది పొరుగు రాజ్యం. అకస్మాత్తుగా మాకు ఆపద వచ్చి పడింది. నేను కొంత సొత్తు దక్కించుకుని బయటపడ్డాను. నా ధనమంతా ఈ పెట్టెలో ఉన్నది. దాన్ని మీ వద్ద ఉంచి భద్రపరిచినట్లయితే మంచి రోజు రాగానే నేనే వచ్చి పట్టుకుపోతాను. మీరు ఈ సాయం చేసినట్టయితే మీ ఉపకారం మర్చిపోను అన్నాడు. అప్పుడు కానీ భూషయ్య పెట్టెను చూడలేదు. అది బయట అరుగు మీద పెట్టి ఉన్నది. దాని మీద ముక్మల గుడ్డ కప్పి ఉండటం చేత చీకట్లో కలిసిపోయింది. భూషయ్య పెట్టెను తన ఇంటి వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకున్న మీదట రాజకుమారుడు మనుషులు ఆ పెట్టెను లోపలికి తెచ్చారు. అది కూడా భోషాణం పెట్టే. భూషయ్య తన పెట్టెను జరిపి చోటు చేసి రాజకుమారుడు పెట్టెను తన భోషాణం పెట్టి పక్కనే పెట్టించాడు. రాజకుమారుడు సెలవు పుచ్చుకుని తన మనుషులతో వెళ్ళిపోయాడు. భూషయ్య తన అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోతూ పడుకున్నాడు. ఆ రాజకుమారుడికి మంచి రోజులు రాకపోతే ఆ పెట్టె తనదే. ఒకవేళ మంచి రోజులు వస్తే తనకు జీవితాంతము ఆ రాజకుమారుడి అండ ఉంటుంది. ఇలా అనుకుంటూ భూషయ్య సంతోషంగా నిద్రలోకి జారుకున్నాడు. తరువాత కొద్దిసేపటికి రాజకుమారుడి పెట్టి మీద ఉండిన ముక్మల గుడ్డ జారి కింద పడింది. దాని తలుపు పైకి లేచింది. అందులో నుంచి గోవిందుడు పైకి వచ్చాడు. వాడు మళ్ళీ ఆ పెట్టెను మూసి భూషయ్య పెట్టి మీద పాతగుడ్డ దాని మీద కప్పి తన పెట్టి మీద ఉండే ముక్మల గుడ్డను భూషయ్య పెట్టి మీద కప్పి నిశ్శబ్దంగా దొడ్డి తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు.
భూషయ్య మంచి గాఢ నిద్రలో ఉండగా ఎవరో కొట్టి లేపారు. భూషయ్య ఉలిక్కిపడి లేచి కూర్చుని తన మంచం పక్కన ఎవడో సాయుధ భటుడు లాంటి వాడు ఉండడం చూసి కంగారు పడుతూ, ఎవరు మీరు, లోపలికి ఎలా వచ్చారు అని అడిగాడు. భటుడు పరుషంగా, నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. పొరుగురాజు కొంతసేపటి కిందట మీ ఇంటికి వచ్చి 2 పెట్టెలు మీ ఇంట దాచినట్టు తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకోమని కొత్త రాజుగారి ఆజ్ఞ అన్నాడు. ఆ రాజు అప్పుడే వెళ్ళిపోయాడు. మా ఇంట ఏదో పెట్టి ఉంచాడు. అందులో ఏమున్నదో నాకు తెలియదు. కావస్తే ఆ పెట్టి తీసుకుపో బాబు అన్నాడు అతను. భటుడు పక్కపక్కనే ఉన్న 2 భోషాణం పెట్టెలు చూసి, ఈ 2 వాడివే అన్నాడు. అందులో సాదా బట్ట కప్పినది తనదని, ముక్మల్ బట్ట కప్పినది మాత్రమే రాజుదని భూషయ్య ప్రమాణాలు చేసిన మీదట భటుడు, సరే పెద్ద మనిషివని నీ మాట నమ్ముతున్నాను అంటూ కేకపెట్టి మనుషులను లోపలికి పిలిచి ముక్మల్ బట్ట కప్పి ఉన్న భోషాణం పెట్టెను పట్టించుకుపోయాడు. ఆ పెట్టెలోనే భూషయ్య డబ్బంతా ఉన్నది. చాలాసేపటికి భూషయ్య తేరుకొని పెద్ద ఆపద తప్పిందనుకుంటూ పాతగుడ్డ తొలగించి భటులు వదిలిపోయిన భోషాణం పెట్టె మూత ఎత్తాడు. అందులో ఏమీ లేదు. డబ్బంతా పోయినందుకు తెల్లవారిన దాకా ఇంటిల్లిపాది శోకాలు పెట్టారు. తెల్లవారి శివరాముడు వచ్చి జరిగిన సంగతి విని తాను కూడా శోకాలు పెట్టి, ఇంక నేను మీ ఇంట జమా ఖర్చులు ఏం చూసేది, ఉన్నదంతా ఖర్చే అయిపోయింది అని కళ్ళు తుడుచుకుంటూ సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే సాంబయ్య రహస్యంగా దాచిన డబ్బు కొడుకులకు దొరికిందని ఊళ్ళో పుకారు లేచింది. శివరాముడు ఆ డబ్బుతో వర్తకం మొదలుపెట్టాడు కూడా. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.